నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏ మోటివేషన్ స్పీచ్ కాదు, ఏ సక్సెస్ ఫార్ములా కాదు. ఇది కాలానికి కూడా అందని ఒక పురాతన రహస్యం. వేల సంవత్సరాలుగా కాశీ గంగా తీరంలో కొన్ని ఆలయ గోడల మధ్య కేవలం కొద్దిమంది సాధకులకు మాత్రమే తెలిసిన ఒక అద్భుతమైన విజ్ఞానం. చాలామంది అంటారు, ఉదయం 4 గంటలకు లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి అని. కానీ నిజంగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అది కేవలం గడియారంలో చూపించే ఒక సమయం కాదు, అది ఒక ద్వారం, ఒక ఎనర్జీ గేట్. కాశీలోని పాత సాధువులు ఒక మాట అంటారు, ప్రతిరోజు ఈ భూమి మీద ఒక చిన్న క్షణం వస్తుంది, ఆ క్షణంలో ఈ విశ్వం మొత్తం మనిషి వైపు తలుపులు తెరుస్తుంది. కానీ ఆ సమయంలో ఎక్కువ మంది మనుషులు గాఢ నిద్రలో ఉంటారు. అందుకే జీవితాంతం తలుపులు తట్టుకుంటూనే ఉంటారు. మీకొక విషయం తెలుసా? తెల్లవారుజామున సుమారు 3:30 నుంచి 4:20 మధ్య ఈ భూమి యొక్క చుంబక క్షేత్రంలో ఒక సూక్ష్మమైన మార్పు జరుగుతుంది. ఆ సమయంలో వాతావరణంలో ఉండే శబ్దం, గాలి, ఉష్ణోగ్రత అన్నీ ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్తాయి. దీనినే ప్రాచీన గ్రంథాలు బ్రహ్మముహూర్తమని పిలిచాయి. బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మాండంతో మనిషి మాట్లాడే సమయం. మన శరీరాన్ని ఒక యంత్రంలా ఊహించండి. ఈ యంత్రానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అదే మన మనసు. కానీ ఈ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసే అవకాశం రోజులో ఒక్కసారి మాత్రమే వస్తుంది, అదే ఈ సమయం. కానీ మనమేం చేస్తున్నాం? అలారం మోగ్గానే మొబైల్ చూస్తాం, మెసేజ్లు, నోటిఫికేషన్లు, న్యూస్లు. అంటే మన బ్రెయిన్ని మొదటి క్షణం నుంచే బయట ప్రపంచంతో నింపేస్తున్నాం. అప్పుడు విశ్వం పంపే సిగ్నల్ని మనం ఎక్కడ పట్టుకుంటాం? కాశీలో ఒక పాత నానుడి ఉంది, కాలాన్ని జయించిన వాడే విధిని జయిస్తాడు అని. దీనినే అక్కడి సాధువులు కాలభేదన అంటారు. అంటే సమయం అనే తెరని చీల్చుకుని మనం మన జీవితాన్ని మనమే మలచుకోవడం. ఇప్పుడు అసలు లోతులోకి వెళ్దాం. బ్రహ్మముహూర్త సమయంలో మన మెదడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటుంది. దాన్ని ఆధునిక శాస్త్రం తీటా స్టేట్ అని అంటుంది. ఈ స్థితిలో మన ఉపచేతన మనసు పూర్తిగా ఓపెన్గా ఉంటుంది. మీరు ఏ మాట నాటినా అది ఆదేశంలా స్వీకరిస్తుంది. సాధారణంగా పగటిపూట మనం ఏమనుకున్నా అది అంత ఈజీగా లోపలికి వెళ్ళదు. కానీ ఈ సమయంలో మాత్రం మన బ్రెయిన్ ఒక కొత్తగా పుట్టిన శిశువులా ఉంటుంది. మీరు ఏ దిశ చూపిస్తే అదే దిశలో వెళ్తుంది. ఇదే కారణంగా ప్రాచీన యోగులు, తంత్రసాధకులు, సిద్ధులు ఈ సమయాన్ని అత్యంత పవిత్రంగా భావించేవారు. కాశీలోని ఒక పురాతన తాళపత్ర గ్రంథంలో ఒక అద్భుతమైన ప్రక్రియ చెప్పబడింది. దాన్ని త్రికాల శివ సాధన అంటారు. ఈ సాధన యొక్క మూలం 3 నిమిషాలు. అవును, కేవలం 3 నిమిషాలు. కానీ ఆ 3 నిమిషాలు సాధారణ 3 నిమిషాలు కావు. అవి మీ జీవిత దిశను మార్చే 3 నిమిషాలు. మొదటి నిమిషం శరీరానికి సంబంధించినది. మీరు నిద్ర లేచిన వెంటనే లేవకూడదు, కళ్ళు తెరిచి అలాగే పడుకుని ఉండాలి. మీ శరీరాన్ని కదపకూడదు. ఈ స్థిరత్వాన్నే శివస్థితి అంటారు. స్థిరత్వమే శివం. ఆ సమయంలో మీ దృష్టిని మీ పాదాల నుంచి నెమ్మదిగా పైకి తీసుకురండి. మోకాళ్ళు, పొట్ట, గుండె, గొంతు, నుదురు, తల మీద సహస్రారం వరకు మీ శరీరం మొత్తం ఒక వెలుగు ప్రవహిస్తున్నట్టు ఊహించండి. ఈరోజు ఈ భూమి మీద లేవని కోట్ల మంది ఉన్నారు, కానీ మీరు లేచారు. ఈ ఒక్క ఆలోచనతోనే మీ మనసులో కృతజ్ఞత పుట్టాలి. కృతజ్ఞత ఉన్న మనస్సే విశ్వం నుండి మరిన్ని వరాలు పొందుతుంది. రెండవ నిమిషం శ్వాసకు సంబంధించినది. మన శ్వాస అనేది మనకు మరియు విశ్వానికి మధ్య ఉన్న ఒక వంతెన. ఈ సమయంలో శ్వాసను నెమ్మదిగా గమనించండి. లోపలికి వెళ్లే ప్రతి శ్వాసతో ఒక బంగారు రంగు శక్తి మీ శరీరంలో నిండుతున్నట్టు ఊహించండి. బయటికి వెళ్లే ప్రతి శ్వాసతో మీ భయం, మీ అలసట, మీ అనారోగ్యం బయటికి పోతున్నట్టు ఊహించండి. ఇదే శివ శ్వాస సాధన. ఈ సమయంలో మన ఇడా, పింగళ నాడులు సమతుల్యం కావడానికి ప్రయత్నిస్తాయి. కుడి ముక్కు, ఎడమ ముక్కు రెండూ ఒకే రిథంలోకి వస్తాయి. ఇది జరిగితే మన మెదడు పూర్తిగా క్లియర్ అవుతుంది. మూడవ నిమిషం మనసుకు సంబంధించినది. ఇది అత్యంత శక్తివంతమైన క్షణం. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని మీరు రాస్తారు. కానీ ఒక నియమం ఉంది. మీరు కోరుకుంటున్నాను అని అనుకోకూడదు. ఇప్పటికే సాధించాను అనే భావంలో ఉండాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను శక్తివంతుణ్ణి, నేను నా లక్ష్యాన్ని సాధించాను, నా జీవితం ప్రశాంతంగా ఉంది. ఈ మాటలను మీలో మీరు చెప్పుకోవాలి. అవి నిజమవుతున్నట్టు మీ మనసులో స్పష్టంగా చూడాలి. ఈ 3 నిమిషాల ప్రక్రియ మీ శరీరంలోని 7 చక్రాల మీద పనిచేస్తుంది. ప్రాచీన శాస్త్రం ప్రకారం మన శరీరంలో 7 ప్రధాన చక్రాలున్నాయి.
ప్రతి చక్రానికి 3 స్థాయిలుంటాయి: శరీరం, మనస్సు, చైతన్యం. ఈ మూడింటినీ శుద్ధి చేయడానికి సరిగ్గా 21 రోజులు పడుతుంది. అందుకే ఈ సాధనను 21 రోజుల సాధన అంటారు. ఈ 21 రోజులు 3 దశలుగా విభజించబడ్డాయి. మొదటి 7 రోజులు శుద్ధికాలం. ఈ సమయంలో మీ శరీరం, మనస్సు లోపల ఉన్న పాత మలినాలు బయటికి రావడానికి ప్రయత్నిస్తాయి. అలసట, చిరాకు, పాత జ్ఞాపకాలు, నెగిటివ్ ఆలోచనలు రావచ్చు. ఇది మంచిదే. ఇది శుద్ధి జరుగుతున్న సంకేతం. ఈ సమయంలో మీరు నీలకంఠుడిలా ఆ విషాన్ని తట్టుకోవాలి. సాధన ఆపకూడదు. రెండవ 7 రోజులు స్థిరత్వం కాలం. ఈ సమయంలో మీలో ఒక కొత్త ప్రశాంతత మొదలవుతుంది. కోపం తగ్గుతుంది. ఆలోచనలు క్లియర్ అవుతాయి. కొత్త ఐడియాలు వస్తాయి. ఈ సమయంలో మనసులో ఓం నమఃశివాయ అని మౌనంగా జపించడం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మూడవ 7 రోజులు శక్తి ఉద్భవకాలం. ఈ దశలో మీరు గమనిస్తారు, అలారం లేకుండానే మీ కళ్ళు అదే సమయానికి తెరుచుకుంటాయి. మీ మాటలకు ఒక బలం వస్తుంది. మీరు అనుకున్నవి త్వరగా జరగడం మొదలవుతుంది. దీనినే సంకల్ప సిద్ధి అంటారు. ఇది మాయ కాదు. ఇది మన శరీరం మరియు మనసు విశ్వంతో ఒకే లయలోకి రావడం. కాశీలో ఒక మాట అంటారు, గంగ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ ఎవడు దిగి స్నానం చేస్తాడో వాడే పవిత్రుడవుతాడు. అలాగే బ్రహ్మముహూర్త శక్తి ప్రతిరోజూ వస్తూనే ఉంటుంది, కానీ ఎవడు మేల్కుని దాన్ని అందుకుంటాడో వాడే తన జీవితాన్ని మార్చుకుంటాడు. మిత్రులారా, మీరు ఎవరి చేతిలోనూ బొమ్మలు కాదు. మీ తలరాతను మీరు రాసుకోగల సృష్టికర్తలు. అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అదే. రేపు ఉదయం ఆ సమయం వస్తుంది, మీకోసం కూడా, నా కోసం కూడా. ఆ సమయంలో మీరు నిద్రలో ఉంటారా, లేదా మీ జీవితాన్ని క్రొత్తగా రాసుకుంటారా? ఆ నిర్ణయం మీది. ఈ కాలభేదన యాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నవారు మనసులోనే ఒక సంకల్పం చేసుకోండి. మీ జీవితం మారడం ఈ క్షణం నుంచే మొదలవుతుంది.